నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మరోసారి దండకారణ్యంలో గర్జించిన తుపాకులు భీకర ఎన్కౌంటర్లో 30 మంది నక్సల్స్ హతం అమరుడైన ఓ జవాన్ ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఏపీ అసెంబ్లీ ఆమోదం బేడా బుడగజంగాలను ఎస్సీల్లో చేర్చాలని శాసనసభ తీర్మానం వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అసహనం దొంగల్లా సంతకాలు చేసి వెళ్తున్నారని వెల్లడి ఎంతవరకు సమంజసమని ప్రశ్న కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక ఇబ్బందవుతోందన్న రేవంత్ ఎవరూ రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని విమర్శ పదేళ్లలో బీఆర్ఎస్ భర్తీ చేయని ఉద్యోగాలు 10 నెలల్లో చేశామన్న సీఎం వాస్తవాలు చెబితే పరువు తీస్తున్నారన్న వ్యాఖ్యలెందుకని ప్రశ్న బెట్టింగ్ యాప్ల కేసులో ముమ్మర దర్యాప్తు విజయ్ దేవరకొండ రానా ప్రకాష్ రాజులపై కేసులు విచారణకు హాజరైన విష్ణుప్రియ రీతూ చౌదరి దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశలో కేంద్రం అడుగులు 54,000 కోట్ల ఆయుధ సామాగ్రి కొనుగోలుకు డీఏసీ ఆమోదముద్ర ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ నజరానా ఆటగాళ్లు కోచ్ ఇతర సిబ్బందికి 58 కోట్ల నగదు బహుమతి దండకారణ్యం మరోసారి రక్తసిక్తమైంది ఛత్తీస్గఢ్లో జరిగిన 2 భీకర ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు బీజాపూర్ జిల్లాలో జరిగిన ఘటనలో 26 మంది చనిపోగా కేంకర్ జిల్లాలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో మరో 4 మావోయిస్టులు హతమయ్యారు బీజాపూర్ ఘటనలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది బీజాపూర్ కేంకర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తమ సిబ్బందిని కోల్పోయారు బీజాపూర్ జిల్లా గంగులూరు పరిధిలోని అండ్రీ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బీఎస్ఎఫ్ డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి ఈ క్రమంలో ఉదయం 7 గంటల సమయంలో నక్సల్స్ బలగాలకు తారసపడ్డారు వెంటనే బలగాలపైకి మావోయిస్టులు కాల్పులకు తెగబడగా వారిపై భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు వివరించారు ఘటనా స్థలిలో 26 మంది నక్సల్స్ మృతదేహాలతో పాటు తుపాకులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు మావోయిస్టుల కాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన ఒక జవాను మృతి చెందినట్లు తెలిపారు కాంకేర్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో మరో ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది భద్రతా బలగాలు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 4 నక్సలైట్లు మృతి చెందారు వారి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంకర్ జిల్లా ఎస్పీ ఇందిరా కళ్యాణ్ తెలిపారు 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజాన్ని పూర్తిగా రూపుమాపాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క ఛత్తీస్గఢ్లోనే 113 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయి ఒక్క బస్తర్ డివిజన్లోనే 97 మంది చనిపోయారు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లలో భద్రతా దళాలు భారీ విజయం సాధించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ దిశలో పెద్ద విజయం సాధించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో అమిత్ షా పోస్ట్ చేశారు 2026 మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఈ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు పంపాలని నిర్ణయించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడా బుడగజంగాలను ఎస్సీల్లో చేర్చాలని మరో తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు గతంలో ఇచ్చిన మాట ప్రకారమే జిల్లాల వారీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు
ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. వెనకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకుని ఎస్సీ వర్గీకరణను నిర్ణయించిన కమిషన్ ఎస్సీలను వెనకబాటుతనం ఆధారంగా 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్ కల్పించాలని సూచించింది. అత్యంత వెనకబడిన వర్గం, తక్కువ వెనకబడిన వర్గాలుగా విభజించింది. ఎస్సీలకు ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ తెలిపింది. శాసనసభలో ఈ నివేదికపై జరిగిన చర్చలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణకు కమిషన్ వేసి అధ్యయనం చేయించామని చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గత 3 దశాబ్దాలుగా చూపించిన చొరవ ఎనలేనిదని గుర్తు చేశారు. 1996లోనే ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ వేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని పవన్ వివరించారు. సీఎం చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్త మాత్రమే కాదని ఎస్సీ వర్గీకరణ రూపకర్త అని పవన్ కొనియాడారు. రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికకు జనసేన సంపూర్ణ మద్దతిస్తోందన్నారు. వర్గీకరణకు సంబంధించి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిక్ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారు దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. సైంటిఫికల్లీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని 3గా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తని కోరుకుంటున్నాను. అనంతరం తీర్మానంపై మాట్లాడిన చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో తన ప్రయాణం సుదీర్ఘంగా సాగిందని గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి తొలుత కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఉండటం తన అదృష్టమన్నారు. ఎస్సీల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండటం బాధాకరమన్న చంద్రబాబు అంటరానితనం నిషేధానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ను వేసినట్లు గుర్తు చేసుకున్నారు. అంటరానితనం రూపుమాపడానికి ఎన్నో జీవోలిచ్చామన్న సీఎం ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి ఎస్సీ ఎస్టీ సెల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు కీలక పదవులు తెలుగుదేశం హయాంలోనే ఇచ్చినట్లు గుర్తు చేసిన ఆయన జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉందన్నారు. జనగణన తర్వాత వర్గీకరణ చేపట్టేందుకు సిద్ధమని చెప్పారు. ఈ 26 జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్ లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈ రోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని. అనంతరం రాజీవ్ రంజన్ కమిషన్ నివేదికను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇదే సమయంలో బొడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ మరో తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ కమిషన్ నివేదికను అంతకు ముందే శాసనమండలి ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారని సభాపతి అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. రిజిస్టర్లలో సంతకాలు పెట్టి సభకు రాకుండా వెళ్లటం ఎంతవరకు సమంజసమో వారిని ఎన్నుకున్న ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజలు సభ్యులుగా ఎన్నుకుంటే సభలోకి రావడానికి ముఖం ఎందుకు చాటేస్తున్నారని స్పీకర్ నిలదీశారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వేర్వేరు రోజుల్లో వైసీపీ సభ్యులు వై బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధా, అమర్నాథ్ రెడ్డి, విశ్వేశ్వరరాజులు సంతకాలు చేసి వెళ్లినట్టు చెప్పారు. ఓట్లేసిన ప్రజలకు తలవంపులు తేవద్దని వైసీపీ సభ్యులకు అయ్యన్న పాత్రుడు హితవు పలికారు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్లి మా సమస్య మాట్లాడమని. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగల్లాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యే. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంఓయూలపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. దావోస్ వెళ్లి ఉత్త చేతులతో తిరిగి వచ్చారంటూ వైసీపీ సభ్యులు చేసిన విమర్శల్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తిప్పికొట్టారు. అమర్ రాజా, లూలు వంటి సంస్థల్ని రాష్ట్రం నుంచి తరిమేశారని మండిపడ్డారు. జిందాల్ ఏపీ నుంచి ఎందుకు వెళ్లిందో అందరికీ తెలుసన్నారు. జగన్ నిర్ణయాలను చూసి పెట్టుబడిదారులు భయపడి పారిపోయారని ఆరోపించారు. ఏపీలో జగన్ పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చినా చర్చించేందుకు సిద్ధమని పయ్యావుల స్పష్టం చేశారు.
దావోస్ లో ముఖ్యమంత్రి గారు కలిసి వస్తే బిల్ గేట్స్ ని మళ్ళీ ఒక టీం పెట్టేశాం. ఆ టీం వాళ్ళు ఫాలో అప్ చేస్తే విత్ ఇన్ 1 month 2 months లోనూ లీడ్స్ ని ఇవాళ నిన్న అగ్రిమెంట్ లో సైన్ చేశాం. అక్కడితో అయిపోలేదు అధ్యక్ష. అగ్రిమెంట్లు 10 లక్షల కోట్లైంది 40 లక్షల కోట్లకు చేయొచ్చు. వాట్ ఈస్ ది రియాలిటీ? గతంలో ఏం జరిగింది అధ్యక్ష? 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అమర్ రాజన్ ఏం చేశారు అధ్యక్ష? పక్క రాష్ట్రానికి ధర్మేస్తే 50,000 కోట్ల పెట్టుబడిలో తెలంగాణ క్యాప్చర్ చేసింది అధ్యక్ష. ఎవరికైనా ఒక ఫోన్ కాల్, ఆఖరికి అండర్వేర్ కంపెనీలు వదలలేదు అధ్యక్ష వీళ్ళు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ విధ్వంసం కారణంగా ఇప్పుడు తెలంగాణకు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పులు ఇవ్వడానికి తెలంగాణను ఎవరూ నమ్మడం లేదన్న సీఎం వాస్తవాలు చెబితే పరువు తీస్తున్నారు అనడమేంటని ప్రశ్నించారు. క్యాన్సర్ ఉన్నప్పుడు ఉందని చెప్పకుంటే ఎలా నయం చేసుకోగలమని నిలదీశారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే ఇబ్బందవుతోందన్న సీఎం తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నా 11% వడ్డీకి రుణాలు తెచ్చారని ధ్వజమెత్తారు. 10 ఏళ్ల పాలనలో చేపట్టని నియామకాలను తాను 10 నెలల్లోనే పూర్తి చేశానని చెప్పారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాల కింద 922 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఇదే సమయంలో బిల్డ్ నౌ పోర్టల్ ప్రారంభించారు. ఈ పోర్టల్లో పేదలు, ధనవంతులనే తేడా లేకుండా అందరికీ సమానంగా అనుమతులివ్వనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు అందరూ బిల్డ్ నౌ వెబ్సైట్ లో నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేయాల్సిందే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనపై సునిశిత విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం పదవీ విరమణ చేసే ఉద్యోగులకిచ్చే ప్రయోజనాలే 8,000 కోట్లు పెండింగ్ పెట్టిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో కనీసం అప్పులు పుట్టే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం చేసిన అప్పులకు మొత్తం తెలంగాణను సర్వం వడ్డీ కడితే కూడా ఇది 1 సంవత్సరంతో తీరేది కాదు. ఇట్లా నేను ఎంతకాలం ఉంటే అంతకాలం ఇట్లా కట్టాల్సిందే. ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? మీరు చెప్పరు మన క్యాన్సర్ ఉంటే నేను 6 ప్యాక్ ఉంది కండలు తిరిగినా అని చెప్తే ఎంతకాలం ఉంటుంది? కనిపించదా చూస్తే? అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, కొంత వెసులుబాటు అంటే నేను కూడా తీసుకుంటా. నేను కొంచెం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా. ప్రాజెక్ట్స్ రిజర్వేషన్ కానీ రివర్ రిజర్వేషన్లో వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీపీ బ్యాంకులు 3 to 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జస్ట్ డిపిఆర్ సబ్మిట్ చేస్తే దొంగతనం బయటపడుతుందని 1,50,00,000 కోట్ల రూపాయల అప్పు 10.50 ఆల్మోస్ట్ 11% రేట్లో ఇంట్రెస్ట్లకు తెచ్చింది. నేను 32 సార్లు ఢిల్లీకి పోయి కాళ్ళ ఏళ్ళబడే అధికారులను 5%, 6%కు రీస్ట్రక్చర్ చేయిస్తున్నా. నేను కేసీఆర్ 10 ఏళ్లు ఎలా దోచుకోవాలనే ఆలోచనతో పనిచేస్తే తాను ప్రజా సమస్యలు తీర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు రేవంత్ చెప్పారు. సిలికాన్ వ్యాలీయే తెలంగాణ వైపు చూస్తోందన్న సీఎం మెక్డొనాల్డ్ కంపెనీ హైదరాబాద్ వచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేయలేని ఎన్నో పనులు తాను చేస్తున్నట్టు వివరించారు. 10 నెలల్లో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా అని సవాల్ చేశారు. డిసెంబర్ 7, 2023 నాడు నేను బాధ్యత చేపట్టిన తర్వాత 10 సంవత్సరాలు నోటిఫికేషన్లు లేకపోతే పరీక్షలు నిర్వహించకపోవడం, న్యాయస్థానాలలో చిక్కుముళ్ళుగా ఉన్న వాటిని అన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ 57,924 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే రవీంద్ర భారతిలోనో ఏ పిల్లలకైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళ తల్లిదండ్రులతో సహా అందరిని పిలిచి మీ మధ్యలోనే మీకు నియామక పత్రాలు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, నీ నియామకాలు కానే కావాలి. అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చినా అని చెప్తలేను. కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు, కొన్ని మీరు పరీక్షలు నిర్వహించారు, కొన్ని ప్రశ్నపత్రాలు మీరే అమ్ముకున్నారు, కొంతమందిని ఉద్యోగాలు మీరే అమ్ముకున్నారు. 10 నెలల్లో మేము చేసిన పనులు 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినారని నేను అడుగుతున్నా. తిరుమల శ్రీవారి దర్శనాల కోసం ప్రతిసారి అడుక్కునే పరిస్థితి ఎందుకన్న రేవంత్ మన దగ్గర ఉన్న యాదగిరిగుట్ట, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఏపీలో టీటీడీ ఉంటే మనం వైటీడీ ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ తప్ప మరొకటి లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 6 హామీల్ని తుంగలో తొక్కిన రేవంత్ సర్కార్కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సన్నద్ధత కోసం సూర్యాపేటలో పర్యటించిన కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏ యూట్యూబ్ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చారో దానిపైనే కక్షగట్టారని విమర్శించారు. తెలుగు రాజకీయాల్లో బీఆర్ఎస్కు సుదీర్ఘ చరిత్ర ఉందన్న ఆయన తమకు పోయింది అధికారమే కానీ ప్రజల అభిమానం కాదని స్పష్టం చేశారు. వరంగల్లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇవాళ కూడా తిరిగి బీఆర్ఎస్ కు అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు, తెలంగాణ కొరకు ఒక చారిత్రక అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈ కర్కశ కాంగ్రెస్ పాలనను ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ పీడను వదిలించాలంటే గులాబీ జెండాతోనైతే తప్ప ఇంకో జెండాతోని కాదు అనే మాట ఇవాళ ప్రజలు గుర్తించినారు. ఎన్ని మాటలు చెప్పినరండి, ఒక్కటంటే ఒక్క పథకం లేదు నిన్న బడ్జెట్ లో. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. నిన్న వచ్చి రుణమాఫీ అయిపోయిందట. ఏ ఊరో మీ ఇష్టం. ఒక్క ఊళ్ళోనైనా రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని మాది అయిపోయిందిరా భయ్ మా రుణమాఫీ అంటే ఆడనే వారేసిపోతాం మా పదవులు అంటే అవతలకెళ్ళి సపోర్ట్ లేదు, స్టడీ లేదు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ యాప్లను ప్రమోట్ చేసిన మరింత మంది నటీనటులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సినీ ప్రముఖుల జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి సహా మరికొందరిపై కేసు నమోదైంది. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు జారీ చేసిన పోలీసులు ఈ కేసులో విష్ణుప్రియ, రీతు చౌదరిని విచారించారు. 15 యాప్లకు ప్రచారం చేసినట్లు సమాచారం ఉందని పోలీసులు చెప్పగా 3 బెట్టింగ్ యాప్ల ఒప్పందాలు గుర్తున్నట్లు విష్ణుప్రియ తెలిపింది. విష్ణుప్రియ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఆమె బ్యాంకు ఖాతాలు, కాల్ డేటా పరిశీలిస్తున్నారు. మరోసారి విచారణకు హాజరైతే బ్యాంక్ స్టేట్మెంట్లు తేవాలని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంపై ఈడీ కూడా దృష్టి సారించింది. హవాలా ద్వారా నగదు చెల్లింపు జరిగినట్లు ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వ్యవహారంలో కేసు నమోదైన నేపథ్యంలో సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. చట్ట అనుమతి ఉన్న గేమ్స్ కే విజయ్ ప్రచారం చేశారని ఆయన టీం చెప్పింది. స్కేల్ బేస్డ్ గేమ్స్ కే విజయ్ ప్రకటనలు చేశారన్న టీం అనుమతున్న ప్రాంతాలకే విజయ్ ప్రచారకర్తగా పనిచేశారని పేర్కొంది. అనుమతులు ఉన్న A23 సంస్థకు విజయ్ పనిచేశారని, ఒప్పందం గతేడాదే ముగిసిందని, ఇప్పుడు ఆ సంస్థతో విజయ్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మరోవైపు నైపుణ్య ఆధారిత గేమ్లకు మాత్రమే నటుడు రానా ప్రచారకర్తగా వ్యవహరించారని ఆయన టీం తెలిపింది. ఆన్లైన్ స్కిల్ గేమ్స్ యాప్తో కుదుర్చుకున్న ఒప్పందం 2017లోనే ముగిసినట్లు చెప్పింది. చట్టబద్ధంగా అనుమతించిన ఆన్లైన్ గేమ్లకే రానా ఆమోదం ఇస్తారని, ఒప్పందాలు చేసుకునే ముందు ఆయన న్యాయ బృందం అన్ని క్షుణ్ణంగా సమీక్షిస్తుందని తెలిపింది. యాడ్ చేసిన మాట నిజమే కానీ ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు ఏ గేమింగ్ యాప్లకు ప్రచారకర్తగా పనిచేయటం లేదని స్పష్టం చేశారు. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పడడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు మంచి అవకాశం కల్పిస్తాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవాతో పాటు మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లే హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ నెలవని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇది మంచి అవకాశమన్నారు. దీని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని, అందాల పోటీల్ని మహిళా సాధికారతకు ప్రతీకగా చూడాలన్నారు. రాజకీయ కోణంలో మిస్ వరల్డ్ పోటీల్ని చూడటం సరికాదని మంత్రి జూపల్లి హితవు పలికారు. మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పిఎస్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుపై గతేడాది డిసెంబర్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి మంత్రి హోదాలో హరీష్ రావు ఇచ్చిన ఆదేశాలతో ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని హరీష్ రావు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు చక్రధర్ గౌడ్ పిటిషన్ కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. మెగాస్టార్ చిరంజీవి అంతర్జాతీయ వేదికపై మరో గౌరవాన్ని అందుకున్నారు. చిరంజీవిని యూకే పార్లమెంటులో హౌస్ ఆఫ్ కామన్స్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేస్తున్న సేవలకు ఈ అవార్డును అందజేసింది. అక్కడి అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో పార్లమెంటు సభ్యులు సోజన్ జోసెఫ్, బాబా బ్లాక్మాన్ చిరంజీవికి అభినందనలు తెలిపారు. యూకే పార్లమెంటులో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న చిరంజీవికి ఆయన సోదరుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందన్న పవన్ ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ప్రతిభ ఉంటే ఎవరైనా ఏ రంగంలోనైనా రాణిస్తారు అనడానికి చిరంజీవి ఉదాహరణగా నిలిచారని పవన్ అన్నారు.
రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అక్రమ వలసల కట్టడిపై ఉక్కుపాదం మోపిన డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల జారీ ప్రక్రియను కొత్తగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారెన్ లేబర్ యాక్సెస్ గేట్వే ఇవాల్టి నుంచి పాత రికార్డులు దరఖాస్తుల్ని తొలగించనుంది. ఇందుకు H-1B వీసా ప్రోగ్రాంలో మార్పులు చేపట్టారు. తాజా ఆదేశాల ప్రకారం 5 ఏళ్ల కంటే పాత రికార్డుల్ని సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. ఓ దరఖాస్తుకు సంబంధించి 2020 మార్చి 22న నిర్ణయం వెలువడి ఉంటే ఈ ఏడాది మార్చి 22న దాన్ని రికార్డుల నుంచి తొలగిస్తారు. ఉద్యోగులకు సంబంధించి 5 ఏళ్ల కంటే పాత వీసా రికార్డులను నిన్నటి వరకు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలకు సూచించారు. H-1B సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్స్, శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ అప్లికేషన్లపై ఈ ప్రభావం పడనుందని ఫారెన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం పేర్కొంది. త్వరలో వీసాల జారీ కోసం యుఎస్ ఇమిగ్రేషన్ కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. H-1B వీసాల జారీని మరింత సమర్థంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కారు వెల్లడించింది. దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశలో కేంద్రం 54,000 కోట్ల విలువైన సైనిక ఆయుధాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC ఈ మేరకు ఆయుధాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఇందులో ముందస్తు హెచ్చరికలు జారీ చేసే, నియంత్రించే విమాన వ్యవస్థలు, టార్పెడోలు, T-90 ట్యాంకులకు ఇంజన్లు ఉన్నాయి. మూలధన సముపార్జన ప్రక్రియను వివిధ దశల్లో వేగంగా, మరింత ప్రభావవంతంగా, సమర్థంగా చేయడానికి మార్గదర్శకాలను కూడా DAC ఆమోదించింది. 2025ను సంస్కరణల ఏడాదిగా పేర్కొన్న రక్షణ శాఖ తాజాగా ఆయుధాల కొనుగోలుకు ఆమోదముద్ర వేసినట్లు తెలిపింది. సైన్యానికి అవసరమైన అధునాతన ఆయుధాల్ని దేశీయంగా అభివృద్ధి చేయడంపై కేంద్రం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. పాకిస్తాన్, చైనాతో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టోవ్డ్ ఆర్టిలరీ గన్ వ్యవస్థ ATAGS ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. సుమారు 7,000 కోట్లతో 307 గన్లు, వాటికి సంబంధించిన 327 వాహనాల్ని సేకరించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి అభివృద్ధి చేసిన ATAGS ఆర్టిలరీ గన్ భారత రక్షణ సామర్థ్యాల్ని మరింత బలోపేతం చేయనుంది. 52 క్యాలిబర్ బ్యారెల్ కలిగిన ATAGS ద్వారా 45 కిలోమీటర్ల వరకు కాల్పులు జరిపే అవకాశం ఉంటుంది. స్వయంచాలకంగా పనిచేసే ఈ ఆయుధం లక్ష్యాన్ని సైతం స్వయంగా నిర్ధారించుకుంటుంది. భారత్లో తయారీలో భాగంగా ప్రైవేట్ సంస్థల సహకారంతో DRDO ATAGS ను అభివృద్ధి చేశారు. భారత సైన్యం ఫిరంగి వ్యవస్థను ఆధునీకరించడంలో ATAGS కీలక పాత్ర పోషించనుంది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల వెంబడి ATAGS ను మోహరిస్తే సాయుధ దళాలకు మరింత వ్యూహాత్మకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.